ఈ కథ అమెరికాలోని మిస్సౌరీ అనే మొదలవుతుంది. నిక్ డన్ అనే వ్యక్తి ఉదయం లేచి చూస్తే తన భార్య ఏమీ డన్ ఇంట్లో కనిపించదు. ఇది ఒక సాధారణ రోజు కాదు. ఈ రోజు వాళ్ళిద్దరి పెళ్లి జరిగి 5 ఏళ్లు పూర్తయిన రోజు. నిక్ హాల్లోకి వెళ్లి చూసేసరికి టేబుల్ తలకిందులుగా పడి ఉంటుంది. ఫర్నిచర్ చెల్లాచెదురుగా ఉంటుంది. ఇంట్లో ఏదో గొడవ జరిగినట్టు స్పష్టంగా తెలుస్తుంది. నిక్ భయంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు. కొద్దిసేపటికి పోలీసులు ఇంటికి చేరుకుంటారు. ఇంటిని పూర్తిగా పరిశీలిస్తారు. బయట చూస్తే ఇంట్లో ఏదో హింస జరిగినట్టు ఉంటుంది. లోపల మాత్రం రక్తపు మరకలు చాలా తక్కువగా కనిపిస్తాయి. అవి కూడా ఎవరో శుభ్రం చేసినట్టు ఉంటాయి. పోలీసులకు అనుమానం మొదలవుతుంది. ఏమీ డన్ సాధారణ మహిళ కాదు. ఆమె చిన్నప్పటి నుంచే ఫేమస్. ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు రాసిన అమేజింగ్ ఏమీ అనే పిల్లల పుస్తక సిరీస్ అమెరికా అంతటా సూపర్ హిట్ అయింది. ఏమీ అంటే ప్రజల దృష్టిలో ఒక పర్ఫెక్ట్ అమ్మాయి. ఈ కేసు మీడియాకి చేరగానే దేశమంతా దానిమీదే దృష్టి పెడుతుంది. టీవీ ఛానల్స్ అన్నీ నిక్ ఇంటి ముందు క్యాంప్ చేస్తాయి. నిక్ ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. భార్య మిస్సింగ్ అయినా కూడా అతను కూల్గా మాట్లాడతాడు. కొన్నిసార్లు నవ్వుతాడు కూడా. ఇది చూసిన ప్రజలు నిక్ మీద అనుమానం పెట్టుకుంటారు. ఇదే సమయంలో పోలీసులు ఏమీ డైరీని కనుగొంటారు. ఆ డైరీలో ఏమీ తన జీవితం గురించి రాసి ఉంటుంది. నిక్ తనపై అరుస్తున్నాడు, తనను కొడుతున్నాడు, తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆమె రాసింది. ఈ డైరీ చదివిన తర్వాత పోలీసుల అనుమానం మరింత పెరుగుతుంది. నిక్ ప్రాణం నిందితుడిగా మారతాడు. ఇక్కడ కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. నిక్ ఏమీ ఇద్దరు న్యూయార్క్లో కలుస్తారు. 2 రైటర్లు. మొదటి ప్రేమ చాలా అందంగా ఉంటది. డేట్స్, నవ్వులు, సంతోషం. చివరికి పెళ్లి. కానీ పెళ్లి తర్వాత జీవితం మారుతుంది. ఇద్దరికీ ఉద్యోగాలు పోతాయి, డబ్బు సమస్యలు మొదలవుతాయి. నిక్ తల్లి అనారోగ్యంతో ఉండడంతో వాళ్ళు మిస్సౌరీకి షిఫ్ట్ అవుతారు. ఈ మార్పు ఏమీకి నచ్చదు. ఆమెకి పట్టణం నిస్సారంగా అనిపిస్తుంది. నిక్ మాత్రం తన చెల్లెలితో కలిసి ఒక బార్ ఓపెన్ చేస్తాడు. ఇక్కడే నిక్ జీవితంలో మరో అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆమె పేరు ఆండీ. నిక్కు ఆమెతో అఫేర్ మొదలవుతుంది. ఈ విషయం ఏమీకి తెలుస్తుంది. అదే రోజు నుంచే ఆమె లోపల ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇక కథ తిరిగి ప్రస్తుతానికి వస్తుంది. మీడియా నిక్ ను ఒక క్రిమినల్లా చూపిస్తుంది. ప్రజలు అతన్ని ద్వేషిస్తారు. పోలీసులు అతన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు. అంతలో పెద్ద ట్విస్ట్. ఏమీ చనిపోలేదు. ఆమె బతికే ఉంది. అసలు నిజం ఏంటంటే ఏమీ తన భర్త నిక్ ను పూర్తిగా నాశనం చేయాలని ముందే ప్లాన్ చేసింది. ఆమె తన పెళ్లి వార్షికోత్సవం రోజే మిస్సింగ్ అయినట్టు నాటకం వేసింది. తానే తన చేతికి గాయం చేసుకుని రక్తాన్ని ఇంట్లో చల్లింది. తర్వాత అన్నింటినీ శుభ్రం చేసింది. నిక్ మీద అనుమానం పడేలా ప్రతి ఆధారాన్ని ప్లాన్ చేసింది. ఆ డైరీ మొత్తం అబద్ధం. ప్రతి పేజీ ముందే రాసింది. ఏమీ మరో ఊరికి వెళ్లి ఒక మోటల్లో దాక్కుంటుంది. కొన్ని రోజులు ప్లాన్ ప్రకారమే సాగుతుంది. కానీ ఒకరోజు కొంతమంది దొంగలు ఆమె దగ్గర ఉన్న డబ్బంతా దోచేస్తారు. ఆమె పూర్తిగా చిక్కుల్లో పడుతుంది. అప్పుడు ఆమె తన మాజీ బాయ్ ఫ్రెండ్ డెసీని గుర్తు చేసుకుంటుంది. డెసీ ఆమెను పిచ్చిగా ప్రేమిస్తాడు. ఆమె అతని దగ్గరకు వెళ్లి నిక్ నన్ను కిడ్నాప్ చేశాడు, హింసించాడు అని అబద్ధం చెప్తుంది. డెసీ నమ్మేస్తాడు. ఆమెను తన ఇంట్లో దాచుకుంటాడు. ఇదే సమయంలో నిక్ తనపై ఉన్న అభియోగాల నుంచి బయటపడేందుకు టీవీ ఇంటర్వ్యూలో ఒక నాటకం వేస్తాడు. తన భార్యను ప్రేమిస్తున్నానని, ఆమె తిరిగి రావాలని కోరుకుంటూ మాట్లాడతాడు. ఈ మాటలు ఏమీ టీవీలో చూస్తుంది. ఆ క్షణంలో ఆమె నిర్ణయం మారుతుంది. ఆమె డెసీని కూడా తన ప్లాన్లో భాగం చేస్తుంది. డెసీతో శారీరక సంబంధం పెట్టుకుంటుంది. ఆ సమయంలో అతని గొంతు కోసి చంపేస్తుంది. అతని రక్తంతో తాను హింసకు గురైనట్టు నాటకం వేసి తనను కిడ్నాప్ చేసిన వ్యక్తి డెసీయేనని చెప్తూ ఇంటికి తిరిగి వస్తుంది. దేశమంతా ఏమీని ఒక హీరోలా చూస్తుంది. నిక్ మాత్రం నిజం తెలిసినా ఏమీ చెయ్యలేని స్థితిలో ఉంటాడు. చివరి ట్విస్ట్గా ఏమీ తాను గర్భవతి అని ప్రకటిస్తుంది. ఈ విషయం బయటకు వస్తే నిక్ పూర్తిగా నాశనమవుతాడని తెలిసి నిక్ ఆమెతోనే ఉండాల్సి వస్తుంది. చివరికి ఇద్దరు టీవీ ముందు పర్ఫెక్ట్ కపల్లా నిలబడతారు. కానీ లోపల మాత్రం ఒక భయంకరమైన నిజం తాగి ఉంటుంది. ఇదే కాన్ గర్ల్ పూర్తి కథ. దయచేసి వీడియో లైక్, షేర్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మర్చిపోకుండా.